వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నజీరాబాద్ తాండా వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డిలు 788 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అలాగే 24 కోట్ల వ్యయంతో నిర్మించిన 220/132 kV సబ్స్టేషన్ ప్రారంభించారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిగిలో సుమారు 1000 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని ద్వారా పరిగిలో 44,500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 1.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల వివరాలు వెల్లడించారు మంత్రి బట్టి విక్రమార్క. 44,565 మందికి గృహజ్యోతి ఉచిత కరెంటు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. అంటే 63% కుటుంబాలు ఈరోజు పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 12.35 కోట్ల రూపాయలు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది. అట్లాగే వికారాబాద్ జిల్లాకి ఈ 200 యూనిట్లు వాడుకున్నటువంటి ప్రజలందరి కోసం మీ అందరి తరఫున మీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి 42 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం విద్యుత్